This conference will now Anyone be is recorded. completed last class? Anyone completed? No, Prabhakar. Okay. So no one is completed. No. Prabhakar, just ఒక డౌట్ ఉంది. సో బేసిక్ గా మనకి కోర్స్ అంతా అయిపోగానే రియల్ టైమ్ సినారియోస్ డిస్కస్ చేస్తారా? ఇది ప్రాజెక్ట్ రియల్ టైమే కదా ఇంకా. అంటే ఇంటర్వ్యూస్ లో రియల్ టైమ్ అనేసి బాగా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు అనమాట. సో అందుకనే ప్రభాకర్ అంటే రియల్ టైమ్ వర్డ్. రియల్ టైమ్ అంటే ఏంటి? మీరు వర్క్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేసింది రియల్ టైమ్ ఇంకా. ఓకే ఓకే ప్రభాకర్, లైక్ అంటే ఈవినింగ్ కాల్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతానండి. ఓకేనా? రైట్. So let's move on to the today what we done last class is data pages. Okay, so data page is not completed, maybe some one of them complete today at least. Log in your application. మనం చేసింది టోటల్ గా రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ నాట్ ఫర్ ద నార్మల్ కామన్ ప్రాజెక్ట్. ఇక్కడ చేసే ప్రాజెక్ట్ మీరు చెప్పగలిగితే చాలు, టోటల్ రియల్ టైమ్. ఇది అంతా రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే ప్రభాకర్, ఇంకోటి లైక్ ఇంటర్వ్యూస్ లో పేజ్ గ్రూప్ గురించి, పేజ్ లిస్ట్ గురించి, పేజెస్ గురించి అడుగుతున్నారు. ఐ మీన్ సో పేజ్ గ్రూప్ అనేది లైక్ కమింగ్ డేస్ లో చెప్తారా? ఇంకా పేజెస్, పేజ్ గ్రూప్ ఇంకా క్రియేట్ చేయలేదు మనం. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు ఇప్పుడు? ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్ అటెండ్ అవుతున్నాడు. సో ఐ వాజ్ గెటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ హిమ్. సో అందుకనే అన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత చూడాలి మొత్తం మీరు. ఓకే ప్రభాకర్. ఓకే ఉన్నాం కాబట్టి ఇంకా పేజ్ లిస్ట్ ఇవన్నీ చేయలేదు. ఓకే ఓకే ప్రభాకర్. Let's move on to data page, right? Okay, let's go to run the case. I think last class we created for the data pages some get states, get cities మీరు చేయమని చెప్పాను. So no one is complete, right? Get cities data page. Sudhakar, anyone is completed your batch? Yes sir, ఎర్రర్స్ వస్తున్నాయి సార్ మాకు అక్కడ యాక్టివిటీ దాంట్లో. సేమ్ ఎర్రరా? అది కాదు సార్, వేరేది. అది ఓబీజే మెథడ్స్ దాంట్లోనే వస్తుంది సార్. మీరు ఏదో ఎర్రర్ అని చెప్పారు, అది రిజాల్వ్ అవ్వలేదా ఇంకా? రిజాల్వ్ కాలేదు సార్. మీరు స్టార్ట్ చేశారా సిస్టమ్? స్టార్ట్ చేసినాం సార్. షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి సార్. నాకేమో సార్ యాక్సెస్ ట్రాన్స్పరెంట్ చేయండి సార్. ట్రాన్స్పరెంట్ చేయండి సార్. మీకు ఇద్దరులో ఎవరికి డౌట్ ఉందో లేదే? మీరు ఎవరిని అడుగుతున్నారు? సుధాకర్ కలిసి చేస్తున్నారు? లేదు సార్, ఇద్దరం కలిసి టీమ్ వ్యూలో చేస్తాం సార్ మేము. మరి అదే ఒక్కరు చెప్పండి ఎవరికనేది. శాంతి కిరణ్ దాంట్లో డౌట్ అంతే కదా? రైట్. షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. కంట్రోల్ ఇవ్వండి. share the control. Okay, it is continue. Sudhakar, మీరు మీట్ లో పెట్టుకోండి. సుధాకర్, మీరు మీట్ లో పెట్టుకోండి వాయిస్. ఓకే సార్. ఓకే. ఏం చేస్తున్నారు? ఇది కంట్రీస్ కదా? ఇక్కడ డేటా టైప్స్ క్రియేట్ చేశారా? కంట్రీస్ ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి కదా, మీరు వర్క్ క్లాస్ ఇచ్చారేంటి? రావట్లేదు సార్, అందుకే ఇస్తే క్రియేట్ అయింది, అప్లికేషన్ క్రియేట్ అయింది, సక్సెస్ఫుల్ వచ్చింది. కాకపోతే అది రావట్లేదు సార్, ఆప్షన్ రావట్లేదు. మన డేటా టైప్ ఇస్తుంటే రావట్లేదు. క్లాసెస్ రావడం లేదా? డ్రాప్ డౌన్? అవును సార్, చూపించట్లేదు.
వచ్చాయి కదా, ఇదిగో ఇదే కదా మీ డేటా క్లాస్ కంట్రీస్. అవును సార్, అవును సార్. మరి వచ్చింది ఇంటర్నెట్ రాలేదు సార్ ప్రీవియస్ నుంచి. నేనేం చేయలేదు, మరి ఆడ ప్లేస్ చేసి డౌన్ ఆరో క్లిక్ చేశాను అంతే. మీరు డౌన్ ఆరో క్లిక్ చేశారో లేదో, ప్లేస్ చేసిన వెంటనే రాదు కదా. డౌన్ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన మాత్రం కనిపిస్తుంది డౌన్. సో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి డౌన్ ఆరో క్లిక్ చేస్తేనే వస్తాయి డ్రాప్ డౌన్ అన్ని. మెథడ్స్ కూడా అంతే, ఏదైనా అంతే. ఇక్కడ డేటా రాలేదు మీకు, సో ఇప్పుడు ట్రై చేయండి. 1 సెకండ్. ఇక్కడ ప్రాపర్టీ కదా, డాట్ ఇవ్వాలా మీరు. ఇక్కడ డాట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మరి ప్రాపర్టీకి డాట్ ఇవ్వాలి కదా ఎప్పటికైనా. డాట్ ఇవ్వకుంటే ఎట్లా వస్తుంది? మీరు రిగార్డింగ్ వెరిఫై చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలా. రాకపోతే ఒకసారి రిగార్డింగ్ వెరిఫై చేసుకొని ప్రాక్టీస్ చేయాలా, ఇంకోసారి చూడకుండా చేయాలా. అది ఓకే. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. చూసి ఒకసారి, చూడకుండా ఒకసారి ఒక ఐడియా వస్తుందండి. 8.5 కదా మీది? అవును సార్, అవును సార్. The data is there here. Correct? ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఈ డేటా UI లో పాపులేట్ చేయాలి. చేస్తారా మరి? ఇంకా చేస్తాను. క్లియరా? డౌట్ క్లియరా? ఓకే సార్. రిగార్డింగ్ వెరిఫై చేసుకోండి నీట్గా. సో స్టెప్ బై స్టెప్ రిగార్డింగ్ లో మీరు ఒకసారి చూడండి, చూసి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఓకే సార్. సో టైం పడుతుంది, బట్ నో ప్రాబ్లం. ఒకసారి మీకు గ్యాప్ ఇస్తుంటాం కదా, ఆ గ్యాప్లో మీరు చేసుకోవాలా. ఓకే, రైట్, ఫైన్. ఓకే, కమ్ బ్యాక్ డేటాబేస్. ఏం సుధాకర్, మీకు అదేనా డౌట్? ఇంకేమన్నా ఉందా? సార్ నాకు ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అవుతుంది సార్, ఓపెన్ అయితే లేదు. అదే మీరు చెప్పారు కదా, అదే కదా ఇష్యూ. అవును సార్, నిన్న చూసాం అదే అన్న ఇష్యూ, సేమ్ అదే ఇష్యూనా? అదే అవును సార్, కానీ అది ఏదో 2 hours తర్వాత ఓపెన్ అవుతుంది, మళ్ళా మళ్ళీ అట్లనే సేమ్ ప్రాబ్లం వస్తుంది సార్. ఫార్మాట్ చేసేయి సుధాకర్, ఇంకా రీఇన్స్టాల్ చేయలేదంటే. ఓకే సార్, ఇక అట్లనే ట్రై చేస్తాను. ఐకాన్స్ డిలీట్ చేసేది. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేయి, చెప్తాను రీఇన్స్టాలేషన్ ఎట్లా. డాక్యుమెంట్స్లో ఉంటుంది రీఇన్స్టాలేషన్ ప్రాసెస్, లేదా డాక్యుమెంట్లో అన్ఇన్స్టాల్ ఎట్లా చేయాలనేది ఉంటుంది. పోతురుది డాక్యుమెంట్. లేదంటే ఐకాన్స్ డిలీట్ చేయి ఫస్ట్. 3 ఐకాన్స్ ఉన్నాయి, అది డిలీట్ చేయి. సో అక్కడ పెగా పర్సలేట్స్, అదే సాఫ్ట్వేర్ లో పిఆర్పిసి పర్సలేట్స్ అని ఒకటి వస్తుంది కదా, PGSQL కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది చూడ ఒక ఫోల్డర్, రైట్? అది డిలీట్ చేయి. అది డిలీట్ చేసి సేమ్ మళ్ళీ ప్రాసెస్, సిస్టమ్ రీస్టార్ట్ చేసి దెన్ అగైన్ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతే. అదే అన్ఇన్స్టాల్ ప్రాసెస్. ఓకే, మళ్ళీ ఇన్స్టాలేషన్ చేయొచ్చు. అర్థమైందా చెప్పింది? ఐకాన్స్ డిలీట్ చేయాలి. డౌట్ ఉంటే మీకు కాల్. సెకండ్ స్టెప్, ఆ సి ఫోల్డర్ లో మీరు కాపీ చేశారు కదా సాఫ్ట్వేర్ లో, పిఆర్పిసి పర్సలేట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని షిఫ్ట్ డిలీట్ చేయాలి. దాని తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. దాని తర్వాత సేమ్ ఇన్స్టాల్, డబుల్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ చేస్తే మళ్ళా సేమ్ ప్రాసెస్. ఓకేనా? దట్స్ ఇట్. Fine. So let's move on to the data page is completed. So what we are going to discuss next concept is keyed page access. Keyed page access into the data pages. What is the keyed page access? So I told you, I think so, that the explanation theory is completed. Keyed page access, right? Okay. నో ప్రభాకర్, ఐ గెస్ నేను చెప్పలేదు అనుకుంటా కీ పేజ్ యాక్సెస్. కీ పేజ్ యాక్సెస్ గురించి అసలు స్టార్ట్ చేయలేదు కదా.
సో ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాస్తున్నారా కాన్సెప్ట్ వైజ్ గా? ఇంతవరకు అయిన కాన్సెప్ట్స్ లో ఒక్కొక్క రూల్ హెడ్డింగ్ రాసి సంథింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎవరైనా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా? అంటే ప్రభాకర్ నేనైతే నార్మల్ గా మీ రికార్డింగ్స్ చూసి నోట్స్ రాస్తున్నా కానీ అక్కడక్కడ రాసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాయట్లే ప్రభాకర్. Okay. So let's go to IFSC search button here. If you click on IFSC search button, so we can search some IFSC codes and all, right? So let's go to here. There is some section, IFSC search section here. In IFSC search section, and so then now we already done for I mean use as a source in property, through property, right? So let's go to check this section and click, so check the source also. What is the source here? Property. So this is the clipboard property. One second. Yeah, sorry guys. So then we use a source is the property. This is the clipboard property. Then we are populated data. So what will happen now to use the source as a data page? So let's go to create data page. Then now to create data page, right click and go to create. So data model and data page. First, without keyed page access, first I'm going to teach you. So by normal data page, how to use as a source in data pages. Then how to access the keyed page access into the data page. That's what the next process. The second approach. First we'll discuss this one. Like some get IFSC. Some code details. This is the any or get IFSC code information or anything, any active, any data page, any label. Let's go to create and open this.
Here we need to select the list type and the class. So SOM IFSC codes, then select the mode and scope also here, either thread or requester. So here we can go for another one is activity, through activity, then click create an activity. So that is get IFSC information. So I think we already created. So if it is created, we'll get duplicate. So test it once for sequence. It's not created now. So this activity will be created under the code Pega list class. Already we know about it, and create and open this. So use busy browse method. Expand this method now. So provide the data page. So your data page is get IFSC code information details. This is a data page, and the class, the data class. Then retrieve this data. There's something give that all columns. So where IFSC is the where query city. Then where IFSC code is equal to some parameter. So here we need to pass the parameter in activities. IFSC code as a parameter here. Then back to the steps. So here we can refer it. That is where IFSC code is equal to parameter is param.ifsc. So here is equal to retrieve this all data. Fine. And click on save it now. And already I told you, if you are going to call this data page in, this activity into the data page, so always that activity type should be low data page. Otherwise, we can't able to call this activity into the data pages. Back to here, and even we can go for parameter tab. We can pass the parameters, and this we need to click on into the refresh strategy into the data pages. And once the person will be interaction will be completed, so other person will be interacted for the data page, right? So it will update it. So it will data will be updated automatically. So okay, that's what. So every time we need to refresh the data page. Only updated database will be retrieved. Fine. So I'm not click on the keyed page access first of all, and then go to parameters here. So here we need to pass the parameter. So suppose even every time we are giving for param dot like this, right? So we can give the PA work page also. So like if you want to give the PA work page dot something on primary, we can give the primary dot also, no problem. Any one approach. Let's give the work class, and the by default work object processing page is py work page. Okay. So go for definitions and come back to activity here. That page dot parameter is IFS is a parameter here.
and click on submit it now and save it. So let's go to this is a data page, right? Let's go to run this data page, or we can refer this data page into the in sections. Forgot about parameters. So I can go for px results and check your data. మనం పారామీటర్ ఇవ్వలేదు కాబట్టి డేటా మొత్తం ఎన్ని ఐఎఫ్ఎస్సి కోర్స్ ఉన్నాయి అన్ని డేటా అంతా అన్ని ఐఎఫ్ఎస్సి కోర్స్ రిట్రీవ్ అవుతాయి ఇక్కడ. Which is SOM bank 0000. The data will be retrieved. So what we need to do? Let's go to refer this data page into sections. Go for IFSC search section, and instead of property, give the source as a data page. Give a data page is d underscore get IFSC code details data page. This is a data page we created. So we already passed the parameter into the data pages, and we need to refer the parameter also here. This is that how to refer the data page as a source. Okay, but this is the not for good approach, and I will tell you. Then if you are going to, this is normal without keyed page access. If you are going to access the data in database through key page access, then how will we do that? That one we'll discuss. First we'll complete this. Okay, let's go to test it. ఇలా డేటా పేజ్లో డేటా అంతా ఇట్లా చూపిస్తాను అనమాట. ఇంతకుముందు లేదు కదా అట్లా. ఓకే, SOM bank, so 4 zeros, and click on search. The data is retrieved. That's it. Right. So what is the keyed page access in data page? What is the keyed page access? So the keyed page access is nothing but if you want to access the data in database through key page access, so we need to create the page list first of all. Page list. So what is a page list? Page list is nothing but a order set of array number of pages. So first we need to create a page list. Okay, so in page list the list of properties will be defined under the page list. So that nothing but order set of array number of pages is nothing but a page list. So if you want to access the data into the database through key page access, first we need to create a page list. This is a prerequisite. Okay, so and then what is the key page access in data page? Suppose there is a data something, let's say something one book అనుకోండి, something book is nothing but a list of chapters. Book is nothing but list of chapters. So there is some 20 chapters or 30 chapters, right? So I want to open some particular chapter, so but I without there is no index actually. So directly I want to open for what is a some 20th chapter. So if you want to open the 20th chapter without help of any index, okay, so then how much time it will take? There's a lot of time it will take to open the some particular chapter, right? So in the same way also, if you want to open any page, okay, any particular chapter, and then go to refer the index, each and every chapter will be located in which page number. Okay, so the page number is nothing but a key here. The page number is nothing but what? Key of book. So if you just go and find out the page number of particular chapter, then open the page number, we can find the required chapter, right? So that is nothing but if you are going to retrieve any data, right? So if you referring for any key, okay, so that is a if you want to retrieve any data through key, that is a key will be supports for retrieve the data will be faster. Okay, that is nothing but the key, the purpose of key. In the same thing, we have a database, like this database consists of some customer information, some customer list. Okay, there is some 10,000 customers data will be there into this data page. Some any 1,000 or 10,000 or something 1 lakh customers are listed into in under the data page. So what will happen? I want to retrieve some Sanjay data,
some Sanjay data or something Kiran data or something Sanket data, right? So this page is this data page we can call it as compared to book, same book, right? Book, this data page is consist of what? Is a list of customers, that is a list of chapters is book, right? So data page is nothing but list of customers. Okay, list of customers. Suppose if you want to open any particular customer data, okay, so if you have a key, okay, so what is the key here? Customer number is a key here. So if you know about the customer number, okay, then provide the customer number and we can retrieve the particular customer name data, right? So this is what about. So key will be support for retrieving into the data very fast. Okay, so then if you do that faster retrieval, that time we'll go for the keyed page access, keyed page accessing data page. Okay, so if you are not, I mean, if you're not providing any key and if we don't have any key, so we also, and we can retrieve the data, but it will take time. But if you have a key, then it will take very less time to retrieve the data into the data page. So this is what about, so the purpose of the keyed page access into the data pages. Suppose if you want to implement the keyed page access in data page, first we need to create a page list. Okay, so first we can go and create a page list now. So let's go to create one property. Then you can select the data type is the page list. Let's create the property here. I'm going to create some IFSC search page list. So one thing, before going to create a page list, go to data page. We need to click on the keyed page access. So need to add some key here and click on the checkbox also and add the key. That key is IFSC code as a key here. Even in the page list, and we can add so many keys also. Okay, so not only one key, and page list consists of multiple keys. And click on save it. So observe this process, and I'm going to access it for keyed page access in data page. So then I'm creating for one property and create and open this property and select this property data type is list, page list. Here we need to define, okay, so the class. Okay, so which class? So IFSC data class. Okay, so what is the IFSC core data class? SOM. So IFSC core data class ఉన్న ప్రాపర్టీస్ లే ఈ పేజ్ లిస్ట్ లో యాడ్ అవ్వాలి. That's it. ISOM hyphen. So what is IFSC? This is the IFSC core data class. Then here there is some data access, right? So this data page, what are the property created? This property is referred, is accessing for what, manually or refer to the database or copy data from the database through what? Okay, so here refer to the database. This page list will be referred in database. What is the data page? So we already created, right? D underscore get IFSC code details, provide this data page. It will ask the parameter, so we already passed the parameter into the data page. So here provide the key. So what's the key? Key is IFSC is the key here. So this one. So check it once. If you have any doubts, and I will repeat once. Click on save. This how will be create a page list, and even we can refer that the page list will be how the page list will be created. Let's go to class, data model, then property here, and this is a page list. IFSC search is a page list. This is the properties under the page list. Okay, fine. Let's go to and section here.
go to section and the tabular layout and give the property only here. So the property is the page list here. Then, so I'm going to give you some idea what will happen. So in the UI, first of all, the page list. So it will be referred the first of all in page list. Page list will be referred into the data page. So data page will be referred the key page access, and then the data is populated. Data is displayed in, or data is populated to in UI. This is that what will happen to the background process. So we are not referring the directly data page. You are referring for first page list, and page list will be referred in data page. Data page will refer in some key here. In this page list, what are the key of that page list, and just IFSC code as a key here. And then through that key, then what are the data customer is looking, and the data is populated into the UI. This is the process is happening to the background. So let's go to specify and then property and give the page list property here, and that's all. So here we need to select, so, and all these representations and all, and click on, suppose if you want to display the data, the page list data with read only or readable. So by default, none is the data will be displaying read only. If you click on inline, so the data will be displaying for editable mode. But so my requirement is populated data is a read only. Okay, that's it. And then click on submit it. So even we need to refer the properties again. Okay, except key. Okay, so remaining properties again we need to refer it here. So that is, the first box indicates the value, right? Value means we need to mention the dot. Heading ki avasram ledhu. Just give some heading, property heading. Your ways, you can just give any heading name also. So heading అనేది యూజర్ కి అర్థం అవడానికి, that's what. Area. Then last property is this. Then click on submit it and save it. Okay, so it's better to open the tracer. In the tracer, if you want to trace the database, we need to click on this checkbox. Keep on open this tracer and just go to run the case. That's it. So only the purpose of keyed page access in database faster retrieval, and there is no other purpose. Retrieve faster data, faster retrieval ante keyed page access, that's it. So even when you get the interview questions also, we can tell them same answer. Click on IFSC search and then button here, some SOMB, like this. Okay, then go to, one second, okay, it's working fine. Let's go to tracer. Two times run చేసాం కదా, అందుకు కొంచెం. So undefined is nothing but a parameters. Okay, undefined undante, that is what. So we can find out the parameters. One second. This is one record. This is the query, pre-query and post-query.
This is the data. Okay. The property name is IFSC code. So only for one record, right? That's what only showing for only one record. That's what about the how the keyed page access works into the data pages. Any questions? Then let's move on to the next requirement. So stop చేద్దామా సో ఆర్ నాట్ కంప్లీటెడ్ someone right ప్రీవియస్ డేటా పేజ్ కానీ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా టేక్ టుడే గ్యాప్ అండ్ టుమారో గ్యాప్ ఆల్సో మేబీ టుమారో పాసిబుల్ ప్రభాకర్ అవునవును కొంచెం మీటింగ్ ఉంది నాకు రేపు షెడ్యూల్ డే బట్ ఒకవేళ క్యాన్సిల్ అయితే దెన్ ఐ విల్ పింగ్ యూ దెన్ విల్ టేక్ ద క్లాస్ టుమారో ఓకే ఓకే simultaneously start the practice also. ఓకే ఓకే Okay, guys.